పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వాధికారి అయిన యేసు ప్రభు నామమున మీకందరికీ వందనములు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుతున్న క్లుప్త సందేశాలకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాం. ప్రతి మంగళవారం ఉదయం 6:30 గంటలకు ఈ క్లుప్త సందేశం కేవలం ఒక 12 నిమిషాలు మటుకే ఈ సందేశం మీ మధ్యకు వస్తూ ఉంది. సమయం దొరికితే మీరు తప్పకుండా ఈ సందేశాన్ని వినాలని ఆహ్వానిస్తున్నాం. మరి ఒక అద్భుతమైన టైటిల్తో మీ మధ్యకు రావడం జరిగి ఉంటుంది. ఆ పట్టణము అన్న ఆ టైటిల్ ఏ పట్టణము అని అందరికీ మరి రావచ్చు. ఒకవేళ ప్రయాణం చేస్తూ ఉంటే పట్టణానికి నేను వెళ్ళాలి, పలానా గ్రామానికి నేను వెళ్ళాలి, లేదా పలానా ఊరికి వెళ్తాను అంటేనే మరి టికెట్ మనకు బస్ టికెటో ట్రైన్ టికెటో ఏదో ఇవ్వబడతా ఉంది. ఈ మధ్య అయితే మరి ఫ్రీ టికెట్స్ కూడా స్త్రీలకు ఉంది అన్న విషయాన్ని మరి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రంలో మనం ఏది ఏమైనా నేను ఆ పట్టణము అన్న మాట మీద ఇది మీకు ధ్యానము. చాలాసార్లు నగరాలు చాలా ఉంటా ఉన్నాయి, పట్టణాలు వేలలో ఉంటా ఉన్నాయి. ప్రపంచంలోనే వేల లక్షల పట్టణాలు ఉంటా ఉన్నాయి. కానీ ఏ పట్టణంలో నీవు ఉంటున్నావో నాకు తెలియదు. కానీ నీ ఉంటున్న పట్టణంలో ఒకవేళ నీ యొక్క అవసరతలు తీర్చబడకుండా ఒకవేళ నిరుత్సాహంలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, కృంగుదలలో ఉన్నావేమో నాకు తెలియదు. కానీ ఈ దినం ఆ పట్టణాన్ని గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో ప్రత్యేకంగా దాదాపు 66 గ్రంథాలు బైబిల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఈ 66 గ్రంథాల్లో కొన్ని పత్రికలు కూడా మన ఎదుట ఉన్నాయి. దాదాపు చాలా పత్రికలు కొత్త నిబంధనలో అపోజిట్ పౌలు రాసిన పత్రికలు మన మధ్య ఉన్నాయి. అపోజిట్ పౌలు హెబ్రీయులకు ఒక పత్రిక రాశాడు. ఆ పత్రిక రాసే సమయంలో ఆ పట్టణాన్ని గురించి అతడు తెలియచేసినట్లు మనము బైబిల్లో చూస్తూ ఉన్నాము. ఆ వాక్యాన్ని నేను మీ మధ్యకు తీసుకొని రావాలి. ఒకవేళ అనుకుంటాము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ పట్టణము అని లిఖితము చేయబడిన 13వ అధ్యాయము 14వ వచనం చాలా చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు. 13 దెన్ కమ్స్ ద నెక్స్ట్ 14 అధ్యాయమేమో 13 వచనమేమో 14వ వచనం మనకు కనిపిస్తూ ఉంటుంది. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ నిలవరమైన పట్టణము అనగా ఈ యొక్క భూమి మీద ఉండే పట్టణాలన్నీ ఒక దినము గతించిపోయేవిగా ఉన్నాయి. ఒకవేళ చూస్తూ ఉంటే చాలా ఈ యొక్క భూకంపాలు వచ్చినప్పుడు పట్టణాలు అది భూమిలో అది భూమట్టం కావడం మనము చూస్తూ ఉన్నాం. కానీ భూమి మీద ఒక్క పట్టణం కూడా నిలవరమైన పట్టణము లేదు. చెప్పాలంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి, కొన్ని చాలా సంవత్సరాల క్రితంవి ఏదో కొంచెం గోడలు అవి మనకు కనిపిస్తాయి ఎక్కడనో ఒకటి. కానీ ఈ పట్టణము అన్ని పట్టణాలు శిథిలమైపోతూ ఉంటాయి, కొత్త పట్టణాలు వస్తూ ఉంటాయి. ఒక దినం ఈ పట్టణాలు కూడా శిథిలమైపోయేవిగా ఉన్నాయి. కానీ అపోజిట్ అయిన పౌలు ఒకనాడు సౌలుగా ఉండి ప్రభు వాక్యాన్ని ఎదిరించిన వ్యక్తి, ప్రభు వాక్యాన్ని ప్రకటిస్తున్న వారిని హింసించిన వ్యక్తి దమస్కు మార్గంలో వెళ్తూ ఉంటే ఆ ప్రకాశమైన వెలుగు చూశాడు. ఆ తర్వాత ఆ పట్టణాన్ని గురించి మరి తను తెలియచేసినట్లు మనము వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. చక్కని పేరు ఈ భూమి మీద పట్టణాలకు పేర్లు ఉన్నాయి. ముంబై అని, చెన్నై అని, హైదరాబాద్ అని, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ దినం నేను చెప్పే పట్టణం అద్భుతమైన పట్టణంగా ఉంటుంది, ఆశ్చర్యకరమైన పట్టణంగా ఉంటుంది, సంతోషము సమాధానం కలిగిన పట్టణంగా ఉంది. నో అదర్ లాంటి పట్టణం కూడా దానికి సాటి అయినది కాదు అన్న విషయాన్ని. ఏముందండి ఈ పట్టణం అంటే? ఈ పట్టణం ఈ నిలవరమైన పట్టణము, భూ సంబంధమైన పట్టణము కాదు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. అపోజిట్ అయిన పౌలు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ విశ్వాస వీరుల
వీరులను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చెప్పాలంటే ఆ అధ్యాయం అంతా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరులను గురించి లిఖితం చేయబడి ఉంటా ఉంది. దాదాపు నోహు గురించి విషయాలు, అబ్రామును గురించి, వీరి విషయాలన్నీ అక్కడ లిఖితం చేయబడినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రాహం గురించి అద్భుతమైన మాట అక్కడ అపోస్తలుడైన పౌలు లిఖితం చేసిన మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనములో, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. అపోస్తలుడైన పౌలు అబ్రహాము ఏ పట్టణం కొరకు ఎదురు చూశాడో, ఏ నిలవరమైన పట్టణం కొరకు ఎదురు చూశాడో ఆ పట్టణాన్ని గురించి 11వ అధ్యాయంలో ప్రస్తావన. ఒకవేళ మీరు విశ్వాసులై ఉంటే లేదా క్రైస్తవులై ఉంటే చక్కగా బైబిల్లో మీరు 11, 12, 13, 14 అధ్యాయాలు మీరు చదవాలని నేను మనవి చేస్తూ ఉంటున్నా. ఆత్మీయ సత్యాలు ఉంటున్నాయి. నిలవరమైన పట్టణమును గురించి, ఎక్స్ట్రాడినరీ పట్టణమును గురించి, సమాధానము సంతోషం కలిగిన పట్టణమును గురించి, సూర్య చంద్ర నక్షత్రములు లేని పట్టణాన్ని గురించి ఆశ్చర్యపడిపోతూ ఉంటారు. సూర్యుడు చంద్రుడు లేని పట్టణం ఒకటి లేదండి భూమి మీద. నేను భూమి మీద ఉండే పట్టణాల గురించి మాట్లాడటం లేదు, కానీ పరసంబంధమైన పట్టణమును గురించి, ఆ నిలవరమైన పట్టణాన్ని గురించి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ప్రియ ప్రేక్షకులు, యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న వారులారా, ఆ పట్టణంలో నీకు స్థానం కావాలి అంటే ఈ భూమి మీద ఏ పట్టణంలో అయినా హైదరాబాద్ పట్టణస్తులు వెళ్ళి రాజస్థాన్లో ఉండే పట్టణంలో, జైపూర్లో వారు నివసిస్తూ ఉండవచ్చు. ఒకవేళ జైపూర్లో ఉండేవారు వచ్చి మరి చెన్నైలో వారు నివసిస్తూ ఉండవచ్చు. కానీ ఈ పట్టణాలన్నీ శిథిలమైపోయే పట్టణాలుగా ఉంటున్నాయి, గతించే పట్టణాలుగా ఉంటా ఉన్నాయి. కానీ పరసంబంధమైన నిలవరమైన ఆ పట్టణములో నీవు స్థానం కలిగి ఉండాలి అంటే ఆ పట్టణానికి నిర్మాణకుడైన ప్రభువుని నీవు ఎరిగి ఉండాలి. ఆ పట్టణానికి యాజకుడు, ఆ పట్టణాన్ని నిర్మించిన దేవుడు. అందుకే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ దేవుని చేత కట్టబడిన పట్టణాన్ని గురించి లేదా నగరాన్ని గురించి లిఖితం చేయబడినట్టు, మనం మనుషుల చేతి పని కాక దేవుని చేత కట్టబడిన ఆ నివాసము మనకు ఉంటుంది అన్న విషయాన్ని అక్కడ అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఈ నిలవరమైన పట్టణము ఇక్కడ లేదు కానీ ఆ పట్టణమైతే తప్పకుండా ఉంది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. లోకంలో ఉండే మానవుడు, పాపంలో పడిపోయిన మానవుని పవిత్రపరిచి పవిత్రమైన నిలవరమైన ఆ పట్టణంలోనికి మరి స్థానం కల్పించడానికి దేవాది దేవుడు కుమారుడైన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన యోహాను సువార్త అనే సువార్తలో 14వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట అక్కడ లిఖితము చేయబడినట్లు వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. అక్కడ ఏమని రాయబడిందంటే ప్రత్యేకంగా ఆ పట్టణాన్ని గురించిన ఆ పట్టణములో ఎవరు ఉంటారు అన్న విషయాలు కూడా అక్కడ లిఖితము చేయబడినది. దేవుని చేత కట్టబడిన నివాసము అని కొరింథీ సంఘానికి రాశాడు. యేసు ప్రభు ఈ లోకములో నరవతారిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులతో అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకండి. తండ్రి యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నేను వెడలిపోచున్నాను. నేను ఇక్కడ ఉంటున్న ప్రజలను పాపం నుంచి విడుదల కలగజేసి నేను చనిపోయి పునరుద్ధానై నేను వెడలిపోచున్నాను. ఎందుకంటే మీ కొరకు నేను నివాసములు ఏర్పరుస్తున్నాను. ఇంకో మాట చెప్పబడింది, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఈ భూమి మీద ఉండే నివాసాన్ని గురించి కాదు, కానీ పరసంబంధమైన నివాసము, పరిశుద్ధుడైన దేవుడు నివసించు నివాసము, లేదా ఈ లోక సృష్టిని అంతా చేసిన దేవుడు నివసించే స్థలములో అంటా ఉన్నాడు. ఆ ప్రభు అంటా ఉన్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల నేను
మీకు చెప్పుదును అన్న మాట అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఆ నివాసము ఆయన ఏర్పరిచిన నివాసం. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచారో వారందరికీ ప్రభు ఇస్తున్న ఆధిక్యత, ఆ నివాసంలో ప్రవేశించే ఆధిక్యత ఆయన నీకు నాకు ఇస్తా ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనములో అంటాడు, మీ భారం, ఈ లోక సంబంధమైన భారం, పాప సంబంధమైన భారము ఇదంతా నా మీద వేయండి అంటాడు. ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని ఇస్తాను అంటా ఉన్నాడు. ఇక్కడ ఉండే పట్టణాలు, ఇక్కడ ఉండే సమస్తం అంతా గతించిపోయేదిగా ఉంటుంది. కానీ ఆ పట్టణము అద్భుతమైన నగరము అన్నారు, ఆశ్చర్యకరమైన నగరము అన్నారు. అక్కడ ఎలాంటి బాధ, వేదన, దుఃఖము ఉండదు అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఏ పరిస్థితులలో నీ వాక్యం వింటున్నావో నాకు తెలియదు. గడిచిన మంగళవారము ఈ యొక్క సియోన్ మందిరంలో ద్వారా వెలువడుచున్న క్లుప్త సందేశం విని ఆయన ఎవరో నాకు తెలియదు, ఎక్కడ నుంచి ఎవరి దగ్గర నుంచి సంపాదించాడో నంబర్ నాకు కూడా తెలియదు. కానీ ఆయన అంటా ఉన్నాడు, ఇది నాకు చెప్పిన దృష్టాంతం నా కొరకే మీరు చెప్పారు అంట. ఏంటయ్యా ఏం జరిగిందంటే, నా జీవితంలో ఆ పరిస్థితి జరిగింది. నేను ఎంతగానో కృంగిపోయి ఉండినాను, నేను బాధలో ఉన్నాను, నేను వేదనలో ఉన్నాను. కానీ ఆ మాటలు నన్ను ఆదరించాయి, ఆ మాటలు నన్ను ధైర్యపరిచాయి, నా విశ్వాసాన్ని బలపరిచాయి అని ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ పట్టణంలో, ఏ పట్టణంలో నివసిస్తున్నావో, గ్రామంలో ఉన్నావో, ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు. కానీ సంతోషం, సమాధానం అనేది కోల్పోయామేమో, ఎవరి ద్వారానో మోసగించబడి జీవితంలో ఉండేదంతా పోగొట్టుకున్నామేమో. ఆఖరికి ఇక తిండి కానీ ఏమి కానీ లేకుండా ఈ మధ్య టీవీ, ఈ యొక్క న్యూస్లలో అక్కడక్కడ చూపిస్తూ ఉంటున్నారు, అంత కలిగి భిక్ష వాళ్ళగా ఎక్కడైనా కూర్చుంటా. అలా పరిస్థితి నీకు లేదేమో, కానీ నిరుత్సాహంలో ఉన్నావేమో, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నామో, జీవితం మీద విరక్తి కలిగిన పరిస్థితిలో ఉన్నావేమో. కానీ నేను ప్రకటిస్తున్నా, దేనికి నిర్మాణకుడో ఆ పట్టణాన్ని నిర్మించిన ప్రభు అంటా ఉన్నాడు. ఎందుకు ఈ పట్టణాన్ని గురించి ఎరగని అనేకులు ఉంటా ఉన్నారు, బాధలో ఉంటున్నారు, నిరుత్సాహంలో ఉంటున్నారు. వారికి తెలియచేయి, ఆ పట్టణం ఒకటి ఉంటా ఉంది, ఆ పట్టణంలో నేను ఉంటున్నాను. నేను ఉండే పట్టణంలో సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది, ఆనందం ఉంటుంది, తృప్తి ఉంటుంది. ఎందుకు తెలియచేయవు అని నన్ను అడిగినప్పుడు ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఈ మాటలు నేను మీ మధ్యకు తీసుకొని రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ పట్టణమునకు యజమాని అయిన రక్షకుని యందు ఆయనను నువ్వు ఆహ్వానిస్తావు నీ హృదయంలో, నువ్వు చెప్పవలసినదంతా, అయ్యా ఆ నిలవర పట్టణం నాకు కావాలి, ఇక్కడ బాధలు, వేదనలు, అనారోగ్యం, అస్వస్థ, దుఃఖము ఇవన్నీ అనుభవిస్తూ ఉంటున్నాను. ఈ పట్టణాన్ని నేను విడిస్తే ఆ పట్టణంలో నేను ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. యజమానివా పట్టణానికి యజమానివట, అక్కడ సంతోషము, సమాధానం ఉందంట. అది నిలవరమైన పట్టణం అంట, ఇక్కడ ఎప్పుడు కానీ చెదిరిపోని పట్టణం అంట. ఆ పట్టణంలో నేను ఉండాలి అంటే ఆ పట్టణానికి యజమానివైన, ఆ పట్టణానికి కారకుడమైన నీవు నా హృదయంలో నివసించాలి అంట. నేను మిమ్మల్ని ఆహ్వానించాలి అంట. ఎంతో నాకు ఆనందం కలుగుతూ ఉంది. ఆ పట్టణంలో నాకు స్థలం కావాలని ఆశిస్తూ ఉన్నాను. ఇదిగో ఈ లోకంలో, ఈ యొక్క భూమి మీద జీవించే సమయంలో అనేకమైన లోకాశలకు నేను గురి అయిపోయినాను. ఈ శరీరాన్ని మలినం చేసుకున్నాను, తాగుడుకు బానిస అయిపోయాను, ఈ యూట్యూబ్లో వస్తున్న కొన్ని వాటికి నేను బానిస అయిపోయాను, చెడు అలవాట్లకు నేను బానిసనైపోయాను, ఇదిగో చెడు చూపులకు నేను బానిసనైపోయాను. ఒకవేళ నువ్వు ఒక పురుషునిగా ఉన్నామో, స్త్రీగా ఉన్నామో, యవనస్తురాలుగా ఉన్నామో, యవనస్తునిగా ఉన్నామో, ఏంటి ఎప్పుడు వినలేదే ఈ పట్టణమును గురించి? పట్టణానికి పేరు కూడా ఉంది, నూతన యెరూషలేము అన్న పట్టణం కూడా, ఆ పట్టణానికి పేరు పెట్టబడినట్టు కూడా మన వాక్యంలో నేను చూస్తూ ఉంటున్నాను. ప్రియా ప్రేక్షకులు, ఏది కోరుకుంటావు? గతించిపోయే ఈ పట్టణంలో బాధ, వేదన, దుఃఖము అనుభవించాలని కోరుకుంటున్నావా? లేదా ఇక్కడ ఇవన్నీ అనుభవించిన ఆ పట్టణము, నిలవరమైన పట్టణము, ఆనందము, తృప్తిచ్చే పట్టణంలో నేను కూడా నివాసం కలిగి ఉండాలని ఆశిస్తూ ఉన్నానంటే ఎందుకు ఈ దినము ఆ పట్టణానికి యజమానైన, లోక రక్షకుడైన, ప్రాణత్యాగి అయిన ప్రభువును, అయ్యా
నా హృదయంలోనికి వచ్చేసాయి. ఆ పట్టణంలో నాకు స్థానం కావాలయ్యా. ఇదిగో ఈ బాధలు ఇవన్నీ ఇంకా వద్దయ్యా. నేను ఆ స్థానం అక్కడ ఉండాలని ఆశిస్తున్నాను. అక్కడ ఉండాలి అంటే నీవు నా హృదయంలో ఉండాలట. ఇదిగో నేను పిలుస్తున్నానయ్యా, వచ్చేసాయి నా హృదయం. నా హృదయము నా శరీరం అన్నీ బాగలేవు, కానీ నీవు నా హృదయంలోనికి వస్తే నీ రక్తంతో నన్ను శుద్ధి చేస్తావంట. పాప మలినాన్ని తొలగిస్తావంట, పరిశుద్ధపరుస్తావంట. పరిశుద్ధ స్థలంలో ఒక దినం భూమిని నేను విడిచిపెడితే ఆ పట్టణంలో, నిలవరమైన పట్టణము, అబ్రహాము ఎదురు చూస్తున్న ఆ పట్టణంలో నాకు కూడా స్థానం దొరుకుతుందంట. ఇప్పుడే ఈ క్షణంలోనే నా హృదయంలోనికి రా అని నువ్వు చెప్పగలిగితే నీ హృదయంలోనికి ఆయన వస్తాడు. ఆ నిలవరమైన స్థలములో నీ పేరు కూడా, ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు కూడా ఆయన లిఖితం. ఆశిస్తున్నావా? ఆ పట్టణానికి వెళ్ళాలని ఆశిస్తున్నావా? ఆ ప్రభుతో కలిసి జీవించాలని ఆశిస్తున్నావా? ఇప్పుడే అయ్యా నాకు స్థానం నా హృదయాన్ని తెరిచాను, నా హృదయంలోనికి రా అని ఆయనను ఆహ్వానిస్తే ఆ పట్టణంలో నీకు స్థానం దొరుకుతూ ఉంది. నమ్మిన వారు నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, హృదయపూర్వక స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. భూమి మీద అనేక లక్షల పట్టణాలు ఉన్నాయి, ఇవన్నీ గతించిపోయే పట్టణాలుగా ఉన్నాయి. కానీ అపోజిట్ పౌలు హెబ్రీ సంఘానికి చెప్పిన పట్టణం నిలవరమైన పట్టణం, సంతోషమైన పట్టణము, ఆనందమైన పట్టణము, తృప్తినిచ్చే పట్టణము, ఆకలి దప్పులు లేనటువంటి పట్టణాన్ని గురించి మాతో మాట్లాడారు. ఎందరైతే ఈ ఒక్క వాక్యానికి స్పందించి ఆ పట్టణంలో నేను ఉండాలి, ఆ పట్టణ యజమానుడైన యేసు ప్రభు నా హృదయంలో ఉండాలని మిమ్మల్ని ఆహ్వానించారో ప్రభు, వారి అక్కర్లను తీర్చండి. శరీర బలహీనతలుంటే తొలగించండి, నిరుత్సాహం ఉంటే తొలగించండి, ఉద్యోగ సమస్య ఉంటే తొలగించి ఉద్యోగం దయచేయండి, మానసిక బాధలుంటే తొలగించండి, వివాహ సమస్యలుంటే వివాహాలు జరిగే కృప ఇవ్వండి. గర్భఫలం లేకుండా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు తెలియదు, నేడే నాయనా మీ చిత్తమైతే వారి గర్భఫలాన్ని మీరు దయచేయమని ఏ అవసరతల్లో మీ బిడ్డలు ఉంటున్నారో ప్రతి ఒక్కరి అవసరత తీర్చి ఆ నిలవరమైన పట్టణములో వారికి కూడా స్థానం ఇస్తామని మహాగణుడైన యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశ్రయించి దీవించునుగాక.